గుర్తుంచుకోండి, గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఒంటి మీద ఉన్న బంగారం కంటే కూడా మన పక్కన ఉండే ఒక మంచి స్నేహితుడి వల్లే మన విలువ పెరుగుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోవాలి. ఎదిగిన తరువాత నోటిని మూసుకోవాలి. అర్థమైందనుకుంటా. చెయ్యి పట్టుకొని నడిపించేవారిని, అలాగే చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరవకు, అలాగే ఎప్పటికీ వదలకు. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణమే. లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో లోపాలు లేని మనిషి ఉండడు. ఎదుటి వ్యక్తిని చూసి అసూయ చెందడం వలన ఇంకా నువ్వు దిగజారడం తప్ప చేసేది ఏమీ ఉండదు. అనువంత అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని తప్పకుండా మార్చుకోవచ్చు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటాయి, కానీ వాటిని ఎవరూ గమనించరు. అలవాట్లు అనేవి ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, అదే చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. బాధ్యత అనేది ఎప్పుడూ కూడా బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా మోయగలరు. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి యొక్క సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా సరే వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. మరణమే కాదు, కొంతమంది మాటలు కూడా మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, అలాగే కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మనిషితో ఏర్పడే బంధాలు మనసు మారే వరకే ఉంటాయి, కానీ మనసుతో ఏర్పడిన బంధాలు మట్టిలో కలిసే వరకు ఉంటాయి కాదంటారా? నీ జీవితంలో నీకు ఎంతమంది పరిచయం ఉన్నారన్నది ముఖ్యం కాదు. నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కనే నీకు తోడుగా ఎందరున్నారన్నది ముఖ్యం. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది మనకే దక్కి తీరుతుంది. అది వస్తువైనా మనిషి అయినా ఏదైనా సరే. నమ్మకం అనేది ఇతరులపై కాదు, మనల్ని మనం నమ్ముకున్నప్పుడే జీవితంలో విజేతలమవుతాం. ఎప్పుడైతే నీకోసం ఏదో చేస్తారని ఎదుటి వారిని నమ్ముతావో నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు, ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు, కానీ ఆ మాట తీసుకున్న వారికి ఆ మాటే నమ్మకం, అలాగే భరోసా జీవితం కూడా. గుర్తుంచుకోండి, నిజాయితీ లేని బంధాలకి
బజారులో దొరికే వస్తువులకి పెద్దగా తేడా ఏం ఉండదు. ఈ రెండు కూడా అవసరానికి వాడుకోవడం లాంటివే. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. నువ్వు ధరించిన దుస్తువులు నీ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూపిస్తాయి. నువ్వు మాట్లాడే మాట నీ మనసు లోపల సౌందర్యాన్ని చూపిస్తుంది. ఏ బంధంలోనైనా చెప్పే చనువు అలాగే అడిగే చొరవ రెండూ ఉండాలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. లేకపోవడం దరిద్రం కాదు, లేదు అనుకోవడం దరిద్రం. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జీవితం అన్నాక అక్కడే ఆగిపోకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి. కొండంత సహనాన్ని నరనరాల్లో నింపుకొని జీవితంలో ముందుకు సాగాలి. అప్పుడే సమాజంలో గొప్ప పేరు, విలువ దక్కుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు. ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే గొప్ప విషయం. మన గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమనుకుంటున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే, ఎదుటివారిది కాదు. మనకొచ్చే కష్ట నష్టాలను మనమే భరించాలి, ఎదుటివారు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం అనేది మన చేతిలోనే ఉంటుంది. మనమంటే నచ్చని వాళ్ళకు కూడా నచ్చేలా చేసే గుణం ఒక ధనానికి మాత్రమే ఉంటుంది. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దుకోవడం అంత సులభం కాదు. అనుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేస్తుంది. జీవితం అనేది ఒక నది ప్రవాహం లాంటిది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. అది మంచి కావచ్చు, అలాగే చెడు కావచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి. ఎందుకంటే ఒక్కసారి ముందుకు వెళ్ళాక వెనుతిరగడం అసాధ్యం కనుక. జీవితం అనేది గమ్యం కాదు, నిరంతరమైన ప్రయాణం. ఎక్కడ ఆగిపోతావో అక్కడే చనిపోయినట్టు. జ్ఞానమున్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీకున్న విజ్ఞతను కూడా కోల్పోతావు. జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారన్నది కాదు, ఎంతమంది విలువైన వాళ్ళు మన జీవితంలో ఉన్నారన్నది ముఖ్యం. రంగురాళ్ళు వేలు ఉన్నా ఒక్క ఆణిముత్యంతో కూడా సమానం కాదు. జీవితం మీద భరోసా ఒక్క మాటతో వస్తుంది, అలాగే జీవితం మీద నిరుత్సాహం కూడా ఆ ఒక్క మాటతోనే పోతుంది. మన జీవితంలోకి వచ్చేవారికి మనం ఒక గొప్ప కావ్యంలా ఉండాలి. మనం ఇతరుల హృదయాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక కానుకలా వెళ్ళాలి. అలా ఉండలేనప్పుడు దూరంగా ఉండాలి. లోపల స్థితి ముఖ్యమా లేదా బాహ్య స్థితి ముఖ్యమా అంటే లోపలి స్థితికి ఓటు వేయాలి. ఎందుకంటే లోపలి స్థితి బాగుంటే అన్నీ బాగున్నట్లే. నువ్వు ప్రతిరోజు కూడా నిన్నటి కంటే మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. జీవితం అనేది చాలా కఠినమైన పరీక్ష, కానీ చాలామంది దానిలో విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవటమే. అర్థమైందనుకుంటా. సంతోషం ఉన్న చోట బ్రతకాలి అనుకోవడం కన్నా నువ్వు ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకో.
నీ జీవితం తృప్తిగా ఉంటుంది. జీవితంలో సంతోషం కావాలి అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. కానీ సంతోషమే జీవితం కావాలి అంటే నిన్ను ప్రేమించిన వారిని కూడా మనస్ఫూర్తిగా ప్రేమించు. నేనే గొప్ప అనే అహంకారం, అలాగే గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అవన్నీ వదిలేసి చూడు, ఎంత తృప్తిగా బ్రతుకుతావో. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అంటే మర్చిపోయి బ్రతకలేము, గుర్తుకొస్తే తట్టుకోలేము కాదంటారా? జీవితం అనేది చాలా చిన్నది. ఈ కోపాలని, గర్వాలని, అలాగే బాధలని గెలిపిస్తూ నీ సంతోషాన్ని ఓడించకు. అర్థమైందనుకుంటా. జాగ్రత్తగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.